चीफ मिनिस्टर रेवंत रेड्डी ने आज हैदराबाद के एलबी स्टेडियम में मुनक्किदा लेजिस्लेचर स्पोर्ट्स मीट 2026 का इफ्तिताह अंजाम दिया। ये इजलास 2 रोज़ा है जिसमें कई मुकाबले मुनक्किद किए जाएंगे। इस मौके पर डिप्टी चीफ मिनिस्टर भट्टी विक्रमार्का, रियासती वजीर पूनम प्रभाकर, डी श्रीधर बाबू और पोंगुलेटी श्रीनिवास रेड्डी के अलावा आला ओहदेदार और दीगर मौजूद थे। इस मौके पर चीफ मिनिस्टर रेवंत रेड्डी ने खेलों की अहमियत पर जोर दिया और कहा कि उनकी हुकूमत खेल और खिलाड़ियों की हमेशा हिम्मत अफजाई करती रहेगी। మిత్రులారా, నిత్యం రాజకీయాలలో మునిగి తేలుతూ నిరంతరం సమస్యలను పరిష్కరించాలన్న ఆలోచనతోటి ప్రజా జీవితంలో ఉండే వాళ్లకు ఒక స్ఫూర్తి, విశ్రాంతి, ప్రజలకు ఒక ఆదర్శ నాయకుడిగా నిలబడడానికి ఇది ఒక మంచి అవకాశం। అందుకే శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సభ్యులందరికీ క్రీడల పోటీలను నిర్వహించడం జరుగుతుంది। ఇక్కడ అద్భుతమైన విన్యాసాలు, అద్భుతమైన క్రీడా నైపుణ్యం ప్రదర్శిస్తారని నేను అనడం లేదు, కానీ అద్భుతమైన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడానికి ఈ ఎల్బీ స్టేడియం వేదికగా మారుతుంది అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా। ఈ ఎల్బీ స్టేడియంకి ఒక గొప్ప చరిత్ర ఉంది। ప్రపంచంలోనే పేరుగాంచిన క్రీడాకారులు ఈ మైదానంలో ఆడడమే కాదు, ఈ మైదానంలో శిక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు। ఈ రోజు నా మంత్రివర్గంలో మహమ్మద్ అజారుద్దీన్ గారు మంత్రిగా ఉన్నారంటే భారతదేశానికి క్రికెట్ కెప్టెన్గా పనిచేసి ఈ దేశానికి వన్నె తెచ్చిన క్రీడాకారుడు ఈరోజు మంత్రివర్గంలో సభ్యులుగా ఉన్నారు। ఈరోజు క్రీడాశాఖ మంత్రిగా పనిచేస్తున్న వాకిటి శ్రీహరి గారు రంజీ మ్యాచెస్ వరకు క్రికెట్లో ఆడిన క్రీడాకారుడు ఈరోజు క్రీడల మంత్రిగా ఉన్నారు। ఈరోజు ఈ కార్యక్రమానికి చైర్పర్సన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న రాజ్ ఠాకూర్ ఉమ్మడి రాష్ట్రంలో శాప్ చైర్పర్సన్గా పనిచేసి క్రీడల్ని ఆనాడు ప్రోత్సహించి సానియా మిర్జా లాంటి క్రీడాకారిణులను ఆనాడు ఈ దేశానికి, రాష్ట్రానికి పరిచయం చేసిన సందర్భం। चीफ मिनिस्टर रेवंत रेड्डी ने इल्जाम आयद किया कि बाज लोग मूसा नदी प्रोजेक्ट के तरक्याती कामों को रोकने की कोशिश कर रहे हैं। रेवंत रेड्डी ने मुख्तलिफ तरक्याती कामों के इफ्तिताह के बाद वो खिताब कर रहे थे। उन्होंने कहा कि मूसा नदी के तरक्याती कामों को कोई नहीं रोक पाएगा। అక్క ఈ ప్రాంతం నుంచి 45 సంవత్సరాల కుటుంబం 100% రాజకీయ ప్రయోజనం పొందిండ్రు, అన్ని పదవులు అనుభవించారు। ఈ ప్రజలు ఇవ్వందే లేదా అక్క, ఇవాళ అక్క కొడుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఈ పనిని ఆపమని కేసేసిండు। ఆ అక్క మనసు ఎట్లా ఒప్పుకున్నదో వాళ్ళ కొడుకును ఇట్లాంటి తప్పుడు కేసులను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో వేయించడానికి నేను అడుగుతున్నాను। ఆ అక్కకి ప్రాంత ప్రజలు ఓట్లు వేయలేదా? వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించలేదా? ఈ రోజు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఆ అక్కకు గుర్తింపు వచ్చింది, ఆ కుటుంబానికి గుర్తింపు వచ్చింది। ఇవాళ ప్రజాప్రతినిధులుగా, మంత్రులుగా పదవులు అనుభవించిండ్రంటే ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదం లేదా? ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకోవడానికి నీ కన్న కొడుకే ఎన్జిటిలో కేసేస్తుంటే ప్రజాప్రతినిధిగా మీరు కొనసాగడానికి అర్హత ఉందా అని చెప్పి నేను ఆ అక్కని సందర్భంగా అడగదలుచుకున్నా। ఒకప్పుడు నాకు కూడా చాలా దగ్గర, ఆనాడు ఇట్లా లేకుండే, మరి ఈనాడు అట్లా తయారవ్వడానికి కారణం ఏందో నాకైతే తెలియదు। మంచి చెడు రెండు ఉంటాయి। మన సహవాస దోషం వల్ల మంచి వాళ్ళతో ఉంటే మంచిగా ఉంటాం, చెడు స్నేహం చేస్తే చెడిపోతారని పెద్దలు చెప్పారు। అందుకే ఈ వేదిక మీద నుంచి అక్కగారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి నీ పుత్రరత్నం వేసిన ఎన్జిటి కేసును తక్షణమే ఉపసంహరించుకోండి, లేకపోతే ఈ ప్రాంత ప్రజలు మీ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేసే పరిస్థితి వస్తుంది, అంత దూరం రానియొద్దు అని చెప్పి నేను వారికి సూచన చేస్తున్నా। వారి వెనక बीआरएस लीडर और साबिक वजीर हरीश राव ने आज असेंबली में रियासत के 1,30,000 पुलिस अहदेदारों का मसला उठाया। हरीश राव ने कहा कि पुलिस अहदेदार दिन रात मेहनत अवाम के लिए करते हैं। उन्होंने कहा गुज़श्ता साल के मुकाबले इस साल के बजट में कमी की गई है। उन्होंने कहा कि हम कांग्रेस हुकूमत के पुलिस के तय लापरवाही के रवैये के खिलाफ एहतजाज और शदीद मजम्मत करते हैं। उन्होंने बीसी की इज्जत नफ्स के बारे में वजाहत न करने के खिलाफ भी बरहमी का इजहार किया। हरीश राव ने मजीद कहा कि हम उनके अलावा बीसी सब प्लान फंड्स के अलॉटमेंट पर मौक़िफ़ न देने के खिलाफ एहतजाज में और आरटीसी मुलाजमीन को सरकारी मुलाजमीन के तौर पर मुकर्ररा तारीख न देने के खिलाफ एहतजाज में ऐवान से वॉकआउट कर रहे हैं।
हैदराबाद पुलिस कमिश्नर वीसी सचनार ने आईपीएल क्रिकेट सीजन के आगाज के पेश नज़र शहर में सट्टेबाजी करने वाले गिरोहों के खिलाफ सख्त वार्निंग जारी की। उन्होंने वाज़ेह किया कि क्रिकेट के खेल को जुए में तब्दील करने और मासूम लोगों की जानों से खेलने वालों के खिलाफ सख्त कार्रवाई की जाएगी। అందరికీ నా తరపు నుంచి హైదరాబాద్ పోలీస్ తరపు నుంచి పేరు పేరు నమస్కారాలు. రేపటి నుంచి ఐపీఎల్ సీజన్ స్టార్ట్ కాబోతుంది. ఆ స్టార్ట్తోనే మళ్ళీ బెట్టింగ్ మరియు బెట్టింగ్ యాప్స్ ఒక సీజన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అందరు కూడా తెలుసు, మనము గత సంవత్సరం సే నో టు బెట్టింగ్ యాప్స్తోని చాలా ప్రజా ఉద్యమంని నడిపించడం జరిగింది. దాని సక్సెస్తోని ఒక బిల్ కూడా రావడం జరిగింది. ఏమైనా మళ్ళీ బిల్ వచ్చిన యాప్స్ ఆగిపోయావు, కానీ టెలిగ్రామ్లో ఇన్స్టాగ్రామ్లో రకరకాల కొత్త కొత్త యాప్స్తోని మళ్ళీ వీళ్ళు అమాయకుల్ని బలి చేయడానికి చాలా ముందు వస్తున్నారు. అట్లానే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మళ్ళీ వాళ్ళతోని చేయి కలపడం జరుగుతుంది. అందరూ కూడా తెలుసు, బెట్టింగ్ అనేది ఒక చాలా పెద్ద వ్యసనము. దాని నుంచి చాలామంది బలి అయిపోయినారు, చాలామంది డబ్బులు పోగొట్టుకున్నారు, ఫ్యామిలీస్ నాశనమైనారు, మనశాంతి కోల్పోయినారు. సో అందుకు మనందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి దూరం ఉండాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. ఇది ఆన్లైన్ బెట్టింగ్స్ అయిపోతే మనము ఆఫ్లైన్లో కూడా చాలామంది రూమ్స్ తీసుకొని బయట ఊరికి వెళ్ళి అక్కడ కొంతమంది కలిసి అది కూడా చేస్తుంటారు. వాళ్ళపైన కూడా మనం నిఘా పెట్టడం జరుగుతుంది. సో అందుకు హైదరాబాద్ పోలీసు మనము ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో కూడా నిఘా పెట్టాను. అంతకుముందు కూడా చాలామంది గ్యాంగ్స్ కూడా పట్టుకోవడం జరిగింది. సో అందుకు హైదరాబాద్ పోలీసు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ బెట్టింగ్ పైన చాలా అంటే చాలా నిఘా పెట్టడం జరిగింది. పాత ఆఫెండర్స్ ఎవరు ఉన్నారు, అంతకుముందు ఎక్కడెక్కడ చేశారు, దానిపైన కూడా నిఘా పెట్టడం జరుగుతుంది. उधर दूसरी जानब विकाराबाद के पुलिस कमिश्नर ने भी आईपीएल के आगाज के मौके पर नौजवानों को सट्टेबाजी से दूर रहने का मशवरा दिया। उन्होंने कहा, चूंकि आज से आईपीएल शुरू हो रहा है, बहुत से नौजवानों को इसका इंतज़ार रहता है, उन्हें आईपीएल को एक खेल के तौर पर इंजॉय करना चाहिए। उन्होंने कहा, बाज़ नौजवान आसानी से पैसा कमाने के लिए गैरकानूनी तरीके इस्तेमाल करते हैं और फिर सट्टेबाजी का सहारा लेते हैं। उन्होंने कहा, सट्टेबाजी में पैसे गंवाने के बाद वो जुराइम की तरफ माइल हो रहे हैं। छोटी से शुरू होने वाली ये सट्टेबाजी बड़ी रकम में बदल जाती है और सट्टेबाजी में पैसे खोने के बाद ये ख़ानदान तनाज़ात, माली मसाइल, जहनी तनाव और यहाँ तक कि खुदकुशी तक इन्हें ले जाती है। అందరికీ నమస్తే అండి. నేను వికారాబాద్ టౌన్ సి రవికుమార్ని. ఈరోజు మార్చ్ 28 నుండి మే 31 వరకు ఐపీఎల్ స్టార్ట్ అవుతుందని మీ అందరికీ తెలుసు. ఈ ఐపీఎల్ కోసం ఎంతోమంది అభిమానులు, క్రీడాకారులు వేచి చూస్తున్నట్టు మాకు కూడా సమాచారం ఉంది. అయితే ఈ ఐపీఎల్ అనేది ఒక ఆట మాత్రమే చూడండి. అలా కాకుండా కొంతమంది వ్యసనపరులు కావచ్చు, కొంతమంది యువకులు కావచ్చు, డబ్బు ఈజీగా సంపాదించాలనే ఉద్దేశంతో బెట్టింగ్లో పాల్పడి వాళ్ళ అనవసరంగా వాళ్ళ జీవితాలను కోల్పోతున్నట్టు మా దృష్టికి వచ్చింది. గతంలో కూడా ఎన్నో కేసులు చేయడం మాకు జరిగింది. అయితే మొదట చిన్నగా మొదలైనటువంటి ఈ వ్యసనం అలవాటుగా మారి ఆ వ్యసనంలో వారి జీవితాలను వాళ్ళే కోల్పోయే పరిస్థితిలో ఉంది. ఈ అలవాటుగా మారి వ్యసనమైన తర్వాత వాళ్ళు ఆ ఇంట్లో దొంగతనం చేయడం కానీ, లేదంటే రోడ్డు పైన స్నాచింగ్ చేయడం కానీ, అంటే వాళ్ళ డబ్బుల కోసం ఇంతటి నేరాలకైనా తెగించి, అదే కాకుండా అధిక మొత్తంలో ఇంట్రెస్ట్ తీసుకొచ్చేసి ఫ్యామిలీ వాళ్ళకి తెలియకుండా మిత్రులు కట్టుకోలేక పరువు ప్రతిష్టలు పోయి చనిపోయినటువంటి మాకు దృష్టి తెలుస్తూ ఉంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇలాంటి मरकजी वजीर और बीजेपी लीडर जी किशन रेड्डी ने कहा कि ईरान, अमेरिका और इसराइल के दरमियान जारी जंग की वजह से पूरी कशीदगी दुनिया में पाई जा रही है। तमाम वज़ीर आज़म नरेंद्र मोदी की क़यादत में अलग अलग मुल्कों से बात करते हुए एलपीजी, पेट्रोल और डीजल की आसान वसूलियाबी को यकीनी बनाने के लिए बातचीत की जा रही है। किशन रेड्डी ने कहा, खुद वज़ीर आज़म ने लोकसभा और राज्यसभा में बात करते हुए इस बात का यकीन दिलाया है कि मुल्क में ईंधन की कोई कमी नहीं। किशन रेड्डी ने कहा, तेलंगाना में पेट्रोल और डीजल का इस्तेमाल ज़्यादा है, ताहम इसके बावजूद यहाँ ईंधन की कमी नहीं। मरकजी वज़ीर ने पेट्रोल, डीजल और गैस की कमी से मुतल्लिक इत्तलात को गलत करार दिया है। आज दुनिया भर में अमेरिका इराक के बीच में जो युद्ध हो रहे हैं, इसके बैकग्राउंड में देश भर में एक तनाव देश भर में है। स्पेशली जो एलपीजी के लिए, पेट्रोल डीजल के लिए भारत में जो समस्या सामना करना पड़ रहा है, इस विषय पर भारत का प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी जी के नेतृत्व में अलग अलग देशों से बातचीत करते हुए जो देश में जो एलपीजी का
बेनिफिशियरीज हो, पेट्रोल डीजल का अवेलेबिलिटी हो, उसमें कोई कमी नहीं होना चाहिए। इसके लिए प्रधानमंत्री नरेंद्र मोदी जी नेतृत्व में लगातार अलग अलग देशों से बातचीत चल रही। स्वयं प्रधानमंत्री लोकसभा राज्यसभा में भी देश के जनता को संबोधित करते हुए स्टेटमेंट भी दिया गया और कल आदरणीय प्रधानमंत्री सभी मुख्यमंत्रियों से भी बातचीत किया है। तेलंगाना के संबंधित तेलंगाना में पेट्रोल का डीजल का डिमांड ज्यादा रहता है कंपेरेटिवली अदर स्टेट्स, डिमांड ज्यादा है, यूसेज ज्यादा है। फिर भी तेलंगाना के लिए जो पेट्रोल में डीजल में भी जो एलपीजी के लिए कोई सप्लाई कमी नहीं है।